హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో బెండి కుర్కురే రెసిపీని నేను చేసి చూపిస్తున్నాను. అదేం కాదండి, బెండకాయ మసాలా ఫ్రై అనమాట. ఈ ఫ్రై సాంబార్ అన్నంలోకి, రసం అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చేయడం చాలా సింపుల్. బెండి కుర్కురే తయారు చేసుకోవడానికి ముందుగా శుభ్రంగా కడుక్కుని తీసుకున్న 1/2 కేజీ బెండకాయలు తీసుకోవాలి. వీటిని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. కుర్కురేలాగా ఉండాలంటే కాస్త పొడవుగా ఉండాలి కదా, అందుకని ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా పొడవుగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలాగే మనం ఇక్కడ తీసుకున్న 1/2 కేజీ బెండకాయలని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం అన్ని బెండకాయలని కూడా కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటికి కొన్ని మసాలాలని యాడ్ చేసుకుందాం. 2 చెంచాలు శనగపిండి, 1 చెంచాడు బియ్యపిండి, 1 చెంచాడు కార్న్ఫ్లోర్, అలాగే 1.5 చెంచాల కారం, 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. ఈ ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని నీళ్లు వేయకుండా ఇలా మనం వేసిన పదార్థాలన్నీ కూడా బెండకాయ ముక్కలకు బాగా పట్టే విధంగా వేళ్లతోటి బాగా కలపండి. ఇలా వేసినవన్నీ కలిపిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళ వరకు మాత్రమే వేసి ఈ విధంగా కలపండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన ఈ బెండకాయ ముక్కల్ని వేడి నూనెలోకి వేసుకుని వేయించుకుంటే మనకి బెండి కుర్కురే అనేది తయారైపోతుంది. ఇవి వేయించడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది హై ఫ్లేమ్లో బాగా వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో ఉండగానే మనం ఈ తయారు చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఆయిల్లోకి. అవి ఈ విధంగా వేగి బబుల్స్ తగ్గుతాయి కదా, అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని నిదానంగా మాడిపోనివ్వకుండా చక్కగా ఎరుపు రంగులో ఉండగానే వీటిని పక్కకు తీసేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బెండకాయ ముక్క క్రిస్పీగా రాదండి, మెత్తగా ఉండిపోతుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుని ఇలా గోల్డెన్ కలర్లో ఉండగానే మనం తీసేసుకుని సర్వ్ చేసుకుంటే చక్కగా క్రిస్పీగా చాట్ మసాలా వేసాం కాబట్టి చట్పటగా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలాగే మిగతా బెండకాయ ముక్కలను కూడా వేయించుకుని తీసేసుకోండి. ఇంతేనండి, మనకి బెండి కుర్కురే తయారైపోయింది కదా. ఇది చక్కగా మంచి సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు ఆ అన్నంలోకి పక్కన నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.